చేయండి పటేల్ ఇగో ఓకే రవణ రవణ ఇంకా రవండి రవండి ఓకే ఓ పటేలా ఇటు పటేలా 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 ఓకే అంటే గురువు పుట్టినరోజు. గురు పూర్ణిమను దేవతలందరూ కూడా వేదవ్యాసుడు మనకు వేదాలు తర్వాత శ్రీమద్ భాగవతం అన్ని కూడా అనుమతించినాడు కాబట్టి
వారి యొక్క అంతిమ రోజుల దేవతలందరూ కూడా ఈరోజు గురు పూర్ణిమగా జరుపుకుంటున్నారు. ఆ గురు పూర్ణిమ పరంపరలోనే ఈరోజు మన సంగారెడ్డిలో ఉన్న దత్త పరంపరలో ఉన్న సాయినాథుడు దత్తాత్రేయ ఆలయంలో ఈరోజు గురు పూర్ణిమ కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు ఉదయం 5:15 కాగడారితో ప్రారంభమైంది. 6 గంటల నుంచి సుమారు 8:30 గంటల 8:30 వరకు సాయికి ఏకాదశి రుద్రాభిషేక కార్యక్రమం కూడా జరపబడింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని సాయినాథునికి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ గురు పౌర్ణిమ దినాన సాయినాథుని కానీ దత్తాత్రేయ కానీ గురువులు ఎవరినైనా కానీ దర్శించి ప్రజలందరూ వారి సన్మార్గంలో ఉన్నట్టు ఆశిస్తారని భగవంతుని ప్రార్థిస్తూ ఈ గురు పౌర్ణిమ కార్యక్రమంలో సాయినాథ ఆలయంలో జరుపుకుంటున్నాము. చూస్తున్నారు. ఇప్పుడు పల్లకి సేవ కూడా ప్రారంభమైనది. ప్రజలందరూ కూడా సంగారెడ్డి పట్టణ వాసులు ప్రతి సంవత్సరం గురు పౌర్ణిమ రోజు సాయినాథ్ సంగారెడ్డి బైపాస్లో ఉండే ప్రశాంత్ నగర్ సాయినాథ ఆశ్రయానికి వచ్చి వారి యొక్క వినతులు కానీ వారి యొక్క వినమ్రతలు కానీ సాయినాథుని తెచ్చి వారి కోరికలు తీసుకుంటూ సాయినాథుని ప్రార్థిస్తున్నారు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆరతి కార్యక్రమం అనంతరం కూడా ప్రభుగౌడ్ గారి కుటుంబ సభ్యుల చేత మరియు భక్తుల చేత అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నది. కావున ఈరోజు గురు పౌర్ణిమ కార్యక్రమం సాయంత్రం వరకు ఉంటాయని మా యొక్క ప్రార్థన. ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా బైపాస్ రోడ్ ప్రశాంత్ నగర్ సంగారెడ్డి సాయిబాబా మందిర్లో పొద్దున కాకడాలు జరిగింది. తర్వాత అభిషేకము అనంతరము బాబా పల్లకి సేవ ఇక్కడి నుంచి పోచమ్మ గుడి వరకు తీసుకెళ్ళి అక్కడ పూజ చేసుకొని మళ్ళీ తర్వాత కాకడ మధ్యాహ్నానికి వస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత భోజనం ఉంటుంది. కాబట్టి అందరు భక్తులు చాలా పక్కకు వచ్చారు. అందరికీ గురువు గారి అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నారు.